రక్షించబడినట్లు క్రీస్తు యొద్దకు మనల్ని ఎవరినంట ఎవరు నడిపించాలంట? అమ్మా, ఈ నూతన సంవత్సరంలో మీరు ఒక తీర్మానం చేసుకోండి. దేవుని స్తోత్రం. నేను నీతిమంతుణ్ణి, నేను దేవుడి దగ్గరికి అనేకుల్ని నడిపించే విధంగా నేను ఉండాలి. అలాగే ఈ ధర్మశాస్త్రం కూడా దేవుడి దగ్గర నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నూతన సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన వాక్యము. ఏంటమ్మా? ఇది నూతన సంవత్సరం ఏర్పాటు చేయబడిన వాక్యము. ఈ వాక్యమే ఆధారభూతిగా మీరు ఉంటే గనక దేవుని స్తోత్రం, ఈ సంవత్సరంలో మీరు అనేక మేలులు చూస్తారు. ఈ సంవత్సరం అనేక కృపలు చూస్తారు. ఈ సంవత్సరం అనేక ధైర్యం మీరు పొందుకుంటారు. అదే కిందకు చదివితే కనుక దేవుడు అన్నాడు కదండి, చదవమ్మా సరే, చదవండి, చదవండి. నడిపించుటకును ఏమయ్యామంటమ్మా? దేవుని స్తోత్రం. బాలశిక్ష అంటే మీకు తెలుసండి, ఇది వరకు చెప్పేవారు కదా. దేవుని స్తోత్రం. బ్రహ్మగారి ఉంటారు బాలశిక్షకే అండ్ వెళ్ళారని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ టైంలో శాస్త్రులు పండితులు కూడా దగ్గరకు చెప్తున్నారు, ఇలా చెయ్యాలరా, అలా చెయ్యాలరా, ఇలా ఉన్నారా అని చెప్పి దేవుని స్తోత్రం మంచి మార్గంలోనికే నడిపించే ఆ శిక్షణను మనకి బోధించేవాడు. దేవుని స్తోత్రం. కానీ ఈ బైబిల్ ఏం చెప్తుందంటే మీకు ఒక శిక్షణ ఇస్తుంది. దేవుని స్తోత్రం. ఏంటంటే నీకు ఆపద వస్తుందా, నీకు శోధన వస్తుందా, నీకు వేదన వస్తుందా, నీకు బాధ వస్తుందా, నీకు దుఃఖం వస్తుందా, నీకు శ్రమలు వస్తున్నాయా, నీకు అప్పులు ఉన్నాయా, ఏదున్నా కూడా బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నేను తోడే ఉన్నాను. బైబిల్ చెప్తుంది తోడే ఉన్న వారిని మీరు గ్రహించకపోతే కనుక ఆ తోడు మీరు పొందుకోలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడే స్వయంగా మీ దగ్గరికి వచ్చి దేవుడే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేస్తాకి చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అవును కదా. దేవుని స్తోత్రం. మీరు ఒక్కొక్కసారి నాకేం కాదులే, నాకెవరున్నారో మాకేం కాదులే, నాకెవరున్నారో దేవుడు ఉన్నాడని చెప్పి దేవుడి మీద ఆడుకుంటూ చూస్తారండి. ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరమైన కూడా దేవుని స్తోత్రం మీరు రక్షణ